ఆగుంటే ఓ నందనం ఆగింటే బృందావనం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? నేను ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు ఇలాగే చేసావుగా. ఐసీ టిట్ ఫర్ టాట్ అనమాట. అన్నమాట వినేవాణ్ణి, నా మాట విననప్పుడు ఇక నేనెందుకు వినాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఎందుకు కలవమన్నావో అది చెప్తావా? ఒకప్పుడు మాటకు ముందు అన్నయ్య, చివర అన్నయ్య అని వచ్చేది. మాట మాట వచ్చాక కొన్ని మాటలు కట్ అవుతాయి. దురదృష్టం కాదు, కొంతమంది చేతులారా చేసుకున్న పాపం. నీతో వాదించలేను. హెల్ప్ చేస్తావని అడగటానికి వచ్చాను. గొడవపడి వెళ్ళలేను. నేను మీకేం హెల్ప్ చేయగలను? నాకు కాదు, మా ఇంట్లో ఉన్న కృష్ణవేణికి. అవును అశ్విన్, అసలు వాళ్ళ నాన్నగారు ఆచూకీ తెలుసుకోవటానికే కృష్ణ ఇండియా వచ్చింది. అసలు వాళ్ళ నాన్న ఎవరో ఏంటో ఎవరికీ తెలీదు. జస్ట్ ఈ ఫోటో ఉందంతే. ఏముందని ఈ ఫోటోలో? మొహాలే సరిగ్గా కనపడటం లేదు. కనపడకుండా పోయిన వాళ్ళ నాన్న గురించి ఇంతకు మించి ఆధారం లేదు. ఈ ఫోటో ఎక్కడ దిగారో, ఈ స్థలం ఎక్కడో కనుక్కోగలిగితే మొత్తం డీటెయిల్స్ సంపాదించవచ్చు. ఇట్స్ ఆల్ రైట్. ఈ ప్లేస్ ఎక్కడుందో నేను కనుక్కుంటాను. ఇది నీకు హెల్ప్ చేస్తున్నట్టు కాదు, తల్లిదండ్రులకు దూరమైన ఒక దురదృష్టవంతురాలికి హెల్ప్ చేస్తున్నట్టు. నువ్వు ఎలాగైనా అనుకో, నాకు ఈ హెల్ప్ చేయి. సరే. వీలైనంత తొందరగా అక్కడ పని ముగిస్తే నేనిక్కడ ప్రతాప్ పని పట్టగలను. అక్కడున్న వాళ్ళు మంచి వాళ్ళను నువ్వు మనసు మార్చుకుంటే నీ రూపురేఖలు మారిపోతాయి. ఎలాగైనా ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ బొమ్మని దక్కించుకుని దాన్ని నాశనం చెయ్యాలి. అర్థమైందా? అమ్మ ముసలిదానా, గోడకి చెవులుంటాయంటారు. అది నీ చెవే అన్నమాట. ఇంతకీ ఏం వినపడింది పిన్ని గారు? నీ మాటలు వింటుంటే అసలు హంతకురాలివి నీవేనని తెలుస్తుంది. కానీ ప్రతాప్ చేత ఫ్యాక్టరీని తగలబెట్టించి ఫోటోలు తీసి ఇన్నాళ్ళు బ్లాక్మెయిల్ చేశావు. ఏ తప్పు చేయని నా కొడుకుని అన్యాయంగా జైల్లో పెట్టించి ఆనందిస్తున్నావా శకుంతలాదేవి? వయసు పెరిగితే చాదస్తం పెరుగుతుందంటారు, కానీ మీకు తెలివితేటలు పెరుగుతున్నాయి. మీరన్నట్లు అసలు దోషి నేనే అయితే ఆ
అమాయకుడైన ప్రతాప్ని తిరిగించాను. ఎందుకంటారు? రక్తం అంటిన చేతులకు మళ్లీ మట్టంటడం ఎందుకని ప్రతాపే హత్య చేసినట్టు చిత్రీకరించాను. ఆ ఫోటోలు మీరు చూసారుగా. నువ్వు నరరూప రాక్షసువని నాకు తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళకి తెలీదు. అందరికీ తెలియచేయాలని హడావుడిగా వెళ్ళి జరిగిన కథంతా చెప్పినా మీకు పిచ్చి ముదిరిందనుకుంటారు, కానీ నన్ను ముద్దాయి అనుకోరు పిన్ని గారు. నీ నాటకాలు ఎన్నాళ్ళు సాగుతాయో చూస్తాను. ఏదో ఒక రోజు నీ అసలు రంగు బయటపడేలా చేస్తాను. అసలు హంతకురాలివి నీవేనని, నా కొడుకు ఏ పాపం చేయలేదని నిరూపించే వరకు నేను నిద్రపోను. శకుంతల, నన్ను వదిలే. శకుంతల, నన్ను వదిలే. నన్ను వదిలే. వదిలి శకుంతల, నన్ను వదిలే. శకుంతల, నన్ను వదిలే. వదిలి శకుంతల. నన్ను వదిలే. నన్ను వదిలే. శకుంతల, నన్ను వదిలే. నన్ను వదిలే శకుంతల. శకుంతల, నన్ను వదిలే. శకుంతల, నన్ను వదిలే. 60 ఏళ్లు దాటాక భగవద్గీత చదివి మారిపోదామనుకోవడం ఎంత అమాయకత్వమో, పరిస్థితి చేయి దాటాక పిడికిలు బిగించి సాధిస్తాను అని ఛాలెంజ్ చేయడం అంతే అమాయకత్వం. శకుంతల, నన్ను వదిలే. శకుంతల. మీకు ముక్కుతాడు ఎలా వెయ్యాలో నాకు బాగా తెలుసు పిన్ని గారు. నీ కాళ్ళకిప్పుడు తాడు వేసి పైకి లాగింది మిమ్మల్ని ఊయలోపడానికి కాదు. నా జోలికొస్తే తలకిందులైన మీరు తల కొరివి పెట్టించుకోవాల్సి వస్తుందని ఒక హెచ్చరిక. నన్ను వదిలే శకుంతల. నన్ను వదిలే. నేను తాడు వదిలేస్తే నువ్వు ప్రాణాలు వదిలేస్తావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. తల్లి కాళ్లకు తాడు, కొడుకు మెడకి ఉరితాడు. కృష్ణ, ఏంటిది? నీ మనసులో బాధను నేను తెలుసుకున్నాను. నువ్వు ఇచ్చిన ఫోటో ఆధారంగా అశ్విన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాడు. ఆ అడ్రస్ ఇదే.
వెళ్ళొచ్చు ఆర్య. మీ బ్రదర్ అశ్విన్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఈ అడ్రస్లో నా గ్రూప్ ఫోటో తీశారు అంటే దీన్ని బట్టి చూస్తే మీ నాన్నగారు అక్కడికి వస్తుండేవారని అర్థమవుతుంది. మనం ఒకసారి ఈ అడ్రస్కి వెళ్తే జస్ట్ ఏ మినిట్. హలో, నమస్తే సార్, నేను కానిస్టేబుల్ లక్ష్మణరావు మాట్లాడుతున్నాను సార్. మీరు ఎల్లుండి కోర్టుకి అటెండ్ కావాలి. కోర్టు సామాన్ తీసుకున్నారు కదా? ఎవరు సైన్ చేసి సమాధానం తీసుకున్నారు? కృష్ణవేణి అనే ఆవిడ తీసుకున్నారు సార్. ఓకే, నేను చెక్ చేస్తాను. అలాగే సార్, ఉంటాను సార్. కోర్టు ఆర్డర్స్ వచ్చాయా? నిన్నే అడుగుతుంది, కోర్టు ఆర్డర్స్ వచ్చాయా లేదా? కృష్ణ, మరి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్దామని అనుకున్నాను. అనుకున్నావు కానీ చెప్పలేదు. మా ఫ్యామిలీ విషయంలో తలదూర్చొద్దని నీకెందుకు ముందే చెప్పాను. టైం చూసి లెటర్స్ తీసుకునే రైట్స్ నీకెవరిచ్చారు? నువ్వు కేవలం మా గెస్ట్వే, కనీసం చుట్టానివి కూడా కాదు. అర్థమైందా? చట్టాన్ని బోల్త కొట్టించాలని సిచ్యుయేషన్ వస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. జాగ్రత్త. అన్నయ్య, కృష్ణని ఇంకో మాట అనడానికి వీల్లేదన్నయ్య. కోర్టు సమ్మన్ రాగానే కృష్ణ నీకు హ్యాండ్ ఓవర్ చేద్దామని అనుకుంది, కానీ అమ్మ అడ్డుకుని ఆ లెటర్ని తీసుకుంది. ఈ కేసుకి సాక్ష్యాధారమైన బొమ్మ ఇంకా దొరక్కపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ప్రతాప్ అంకుల్ కి ఆపోజిట్ గా నువ్వు సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఇలా చేయాల్సి వచ్చింది ఆర్య. కోర్టు ఆర్డర్ అడ్డుకున్నా, ఆ దేవుడే ఆర్డర్ వేసినా నేను మాత్రం కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్తాను. దెబ్బ తగిలినప్పుడు మందు రాస్తే గాయం నయమవుతుంది, కానీ దెబ్బ తీసి మందు రాస్తే ఆ గాయం ఇంకా పెద్దదవుతుంది. అవునా? పాపం పిన్ని గారు షాక్ లో ఉన్నట్టున్నారు. నేను చెప్పేదానికి కనీసం ఊ కూడా కొట్టట్లేదు. మొదటి నుంచి నేను చెప్పినట్లు వినుంటే జో కొట్టేదాన్ని కదా. నా మీదకు తిరగబడ్డావు, నేనేమో నువ్వు తిరగబడేలా చేశాను. అంటే తల్ల కిందులయ్యేలా చేశాను. ఇప్పుడు నీ బుర్రలో ఆలోచనలన్నీ కాళ్ళ దగ్గరకు వచ్చాయి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కాళ్ల బేరానికి వచ్చావా సరే, లేదంటే
నీ 2 కాళ్ళ బొటన వేళ్ళకి ముడి పెడతారు. ఆ ముడి ఎప్పుడు వేస్తారో తెలుసు కదా? ప్రాణం పోయాక. బామ్మా, ఏమైంది బామ్మా? పాపం ముసలేవుడు కదా అశ్విన్, పిక్కల్లో బలం తక్కువ. కానీ మనిషికేమో దూకుడెక్కువ. గడ్డి పరికే కదా అని అణగదక్కపోయారు పాపం. దాంతో జర్రని కాళ్ళు జారారు. నేను బామ్మని అడుగుతుంటే మీరు సమాధానం చెప్తారేంటి అత్తయ్య? నొప్పితో మాట రావట్లేదేమో అశ్విన్. ఆవిడ మనసులో మాట నన్ను చెప్పమంటున్నారు కదా పిన్ని గారు? నొప్పి ఎక్కువగా ఉందా బామ్మా? అశ్విన్, ఇప్పుడు ఆవిడ మాట్లాడలేరని చెప్పాను కదా. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్తారా? వెళ్తాలే పిన్ని గారు. మళ్ళీ మందు రాయాల్సి వస్తుందేమో. మొహమాట పడకుండా నన్ను పిలవండే. పెద్దవాళ్ల కాళ్ళు పట్టుకుంటే తప్పేం లేదు. పైగా చిన్నవాళ్ళ ఆయుష్ పెరుగుతుందంట. ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తానే. మాట్లాడు బామ్మా. ఎలా ఉంది? నొప్పి ఎక్కువగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఏం లేదులే నాన్న, నువ్వేం కంగారు పడకు. ప్రస్తుతం నన్ను రెస్ట్ తీసుకోనివ్వు. అలా ఉన్నావు? ఏ రోజు సంతోషంగా ఉన్నావని ఈ రోజు కొత్తగా అడుగుతున్నావు? ఏమైంది బావా? కావాలని అడుగుతున్నావా? మా నాన్న జైలుకెళ్ళాడు. బామ్మని పిచ్చిదాన్ని చేశారు. మా అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరు? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మీ అమ్మే. తనకే పాపం తెలీదన్నట్టు నాటకాలాడి అంతా పాపం తనే చేస్తుంది. మా జీవితాలు ఇలా తగలబడ్డానికి మీ అమ్మే కారణం. ఎందుకు ఇలా అందరు మా అమ్మని టార్గెట్ చేస్తున్నారు? ఆమె మీకు ఏం అన్యాయం చేసిందని ఇలా మాట్లాడుతున్నారు? ఒక్క మంచి పనైనా చేసిందో చెప్పు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని బానిసల్లా చూస్తుంది. మా నాన్నని గుప్పెట్లో పెట్టుకొని చివరికి ఇప్పుడు జైల్లో పెట్టించిన దుర్మార్గురాలు తను.